ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్యచరణాల విందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్తమ బంధువులారా, ఓం. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయంలో మనమున్నాం. మూడవ శ్లోకం. తత్క్షేత్రం యచ్చయాదృక్చ యద్వికార్యతశ్చ యత్ సచయో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. అవతారిక అంటే ఈ శ్లోకానికి ఆచార్యుల వారు అవతారిక చెప్తున్నారు. ఇది క్షేత్రాధ్యాయము. ఇదం శరీరం అనే శ్లోకము ఈ అధ్యాయం యొక్క ప్రతిపాద్య వస్తువును ఉపదేశిస్తోంది. ఈ అధ్యాయం యొక్క తాత్పర్యమును సంగ్రహముగా చెప్పే తత్ క్షేత్రం యత్ చ అనే ఈ క్రింది శ్లోకమును భగవానుడు ఉపన్యసిస్తున్నాడు. తాను వివరించగోరే విషయ వస్తువును సంగ్రహముగా ప్రతిపాదించుట యుక్తియుక్తముగా ఉండునని భగవానుడు ఆ విధముగా చేస్తున్నాడు. తత్ క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికార్యతశ్చ యత్ సచయో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. అంటే ఇంతవరకు క్షేత్రజ్ఞుని గురించి చెప్పారు. ఇప్పుడు క్షేత్రమును గురించి చెప్పడానికి మొదలు పెడుతున్నారు. ఇప్పుడు నేను తత్ క్షేత్రం, ఆ క్షేత్రం, ఎందుకంటే ఈ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగం. ఏమండి, క్షేత్రము క్షేత్రజ్ఞుడు. క్షేత్రం అనేటువంటిది క్షేత్రజ్ఞుని యొక్క స్వరూప స్వభావములను ప్రకటించేదానికి ఈ క్షేత్రం మనకు బాగా సహాయం చేస్తుంది. ఈ క్షేత్రమే లేకపోతే క్షేత్రజ్ఞుని గుర్తించుట అనేటువంటిది మనకు చాలా కష్టమయ్యేది. ఇప్పుడు కరెంట్ ఉంది. కరెంటు ఉందా లేదా అని గుర్తించాలంటే లైటో ఫ్యానో ఏసీనో లేకుంటే ఏదో ఒకటి ఒక గాడ్జెట్ అనేటువంటిది ఉంటే మనం దాన్ని వేసిన వెంటనే ఫ్యాన్ తిరుగుతుంది అంటే కరెంట్ ఉంది, లైట్ వెలిగింది అంటే కరెంట్ ఉంది. దాన్ని గుర్తిస్తున్నాంగా. దాన్ని గుర్తించాలంటే వీటి ద్వారా మనం గుర్తిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ క్షేత్రజ్ఞుడు అంటే భగవంతుడే. ఈ భగవత్ తత్వమును మనం చాలా స్పష్టంగా గుర్తించాలంటే ఈ క్షేత్రము ఉండుట వలననే మనము
క్షేత్రజ్ఞుణ్ణి గుర్తించగలుగుతాం. అసలు ఈ ప్రపంచం కనిపిస్తుంది కదా, ప్రపంచం కనిపిస్తూ ఉంటే ఇప్పుడు మనం ప్రపంచాన్ని గురించి విచారం చేయాలనా లేదా పరమాత్మని గురించి విచారం చేయాలనా? అంటే వీళ్ళు ద్వైతులు ఏం చేస్తారంటే, ద్వైతులు కారణము దగ్గరికి వెళ్ళి కారణమును పట్టుకుంటారు. వాళ్ళకు కార్యముతో పని లేదు. విచారణలో కారణాన్ని పట్టుకుంటారు, కార్యంను వదిలేస్తారు. అద్వైతులు ఏమిరంటే, అద్వైతులు కార్యాన్ని విచారణ చేస్తారు. కార్యమును విచారణ చేస్తే ఏమవుతుందంటే కార్యము యొక్క అస్తిత్వం లేకుండా పోతుంది. కార్యం యొక్క అస్తిత్వమే లేకుండా పోతే అప్పుడు ఏదైతే సత్యముగా ఉన్నదో ఆ సత్యం నిలబడుతుంది. అంటే అప్పుడు భగవతత్వం అనేటువంటిది చాలా స్పష్టంగా నిలబడుతుంది. అందువలన ఈ కార్య విచారణ అనేటువంటిది చేస్తారు వేదాంతులు. ఈ కార్య విచారణ చేసేటప్పుడు ఇప్పుడు చూడండి, కుండ అనేటువంటిది దేంతో తయారయ్యింది అని దాన్ని విచారణ చేస్తారు. అంటే కుండ మట్టితో తయారైనది. కుండ మట్టితో తయారైనది అని తెలిస్తే కుండ యొక్క అస్తిత్వం లేకుండా పోతుంది. ఆడ ఉన్నది ఏదో దాని యొక్క స్వరూపము స్వభావం అనేది బాగా స్పష్టమవుతుంది. అదేవిధంగానే ఈ జగత్తును గన విచారణ చేస్తే ఈ జగత్ యొక్క అస్తిత్వం అనేటువంటిది ఏంటో స్పష్టమైపోయి జగత్తుకు ఆధారంగా ఉండేటువంటి ఆ సత్యస్వరూపుడైనటువంటి తత్వం అనేటువంటిది స్పష్టమవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే జగత్తుని విచారించుట. ఈ జగత్తుని విచారిస్తున్నాము అంటే జగత్తు యొక్క స్వరూప స్వభావాలన్నీ బయట వచ్చేస్తాయి. ఆ జగత్తుని విచారించిన ఈ శరీరమును విచారించిన ఒకటే. శరీరమన్నా ప్రకృతన్నా దేహమన్నా క్షేత్రమన్నా అన్నీ ఒకటే. అందుకే మనకు 13వ అధ్యాయంలో కొన్ని భగవద్గీత గ్రంథములలో అర్జునుడు ప్రశ్న వేసినట్లుగా ఉంది. ప్రకృతిం పురుషం చేవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవచ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. అంటే మీ ప్రకృతిం పురుషం చేవ, ప్రకృతిని పురుషుణ్ణి, తర్వాత క్షేత్రం క్షేత్రజ్ఞమేవచ, క్షేత్రము క్షేత్రజ్ఞుణ్ణి, ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. అంటే 6 గురించి అడిగినట్లుగా అర్జునుడు అక్కడ ఉంది. అంటే ప్రకృతి పురుషుడు, క్షేత్రము క్షేత్రజ్ఞుడు, జ్ఞానము జ్ఞేయం, ఈ 6 అడిగాడు ఆ శ్లోకంలో. పైగా ఆ శ్లోకములో అడిగినటువంటిది ప్రకృతిం పురుషం చేవ అని అడిగితే ఇక్కడేమో ఇదం శరీరం కౌంతేయతో మొదలుపెట్టాడు. అంటే ఏంటి, భగవంతుడు ఎప్పుడు కూడా కానీ ఏది అడిగితే దాన్ని ప్రకారమే సమాధానం చెప్తారు. కాబట్టి ఈ శ్లోకం అనేది ప్రకృతిం పురుషం చేవాతో మొదలుపెట్టినట్లుగా అడిగి ఉంది. కాబట్టి ఇక్కడ చెప్పినటువంటిది ఇదం శరీరం కౌంతేయ అని భగవంతుడు మొదలుపెట్టాడు. కాబట్టి ఆ శ్లోకము భగవంతుడు అంటే అక్కడ అందులో మూలములో ఇది ఒరిజినల్ కాదు అనేటువంటి దాన్ని నిర్ణయం చేశారు. సరే ఉండని. ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే క్షేత్రమన్నా ప్రకృతి అన్నా రెండు ఒకటే, పురుషుడన్నా క్షేత్రజ్ఞుడన్నా రెండు ఒకటే. కాబట్టి దాన్ని మళ్ళా 2 సార్లు అడగాల్సిన అవసరమే లేదు. అది కూడా ఒక అబ్జెక్షన్. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇదం శరీరం కౌంతేయ అని మొదట్లో చెప్పాడు. ఇప్పుడు
తత్ క్షేత్రం యచ్చ యాదృక్ష. అంటే క్షేత్రమును నువ్వు తెలుసుకుంటే ప్రకృతిని గురించి తెలిసినట్లయిపోతుంది. అందువలన ఇప్పుడు నేను ఆ క్షేత్రమును గురించి చెప్తాను. తత్ క్షేత్రం యచ్చ యాదృక్ష. ఆ ఏ క్షేత్రమైతే నిర్దేశించబడినదో అయ్యది ఎటువంటిది, అది ఏ వికారములు గలది, అనగా ఏ ఏ కార్యములు చేస్తుంది, దేని నుండి ఏది ఉత్పన్నమగును, ఏ క్షేత్రజ్ఞుడైతే నిర్దేశించబడినాడో ఆ క్షేత్రజ్ఞుడు కూడా ఏ ప్రభావము గలవాడు, ఆ విషయమును నా నుండి సంగ్రహముగా వినుము అంటున్నాడు. యత్ నిర్దిష్టం ఇదం శరీరం. 1వ శ్లోకంలో ఇదం శరీరం అని ఏదైతే నిర్దేశించినారో ఇది తత్ తచ్చబ్దేన పరామృశతి. ఇక్కడ మొదలు పెడుతూ తత్ అని ప్రయోగిస్తున్నాడు. ఇదం అని మొదటలో ఏది చెప్పినారో దానినే తత్ అని చెప్తూ ఇక్కడ చెప్తున్నారు. ఏదైతే ఈ క్షేత్రము నిర్దేశించబడినదో, ఈ క్షేత్రము తనవైన ధర్మములతో కూడి ఎటువంటిది, 5 చకారములు వేర్వేరు అంశములను పూసగృచ్చుటకై ప్రయోగించబడినవి. ఇందులో యచ్చ, యాదృక్చ, యద్వికారి యతశ్చ యత్, సచయో యత్ ప్రభావశ్చ, 5 చకారాలు వచ్చినాయి. చకారం ప్రయోగించినప్పుడు ఏమవుతుందంటే ఇది 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 అని అన్నిటి గురించి చెప్పినట్లు అవుతుంది. చ అంటే కూడా అని అర్థం. ఇది కూడా చెప్పుచున్నాము అని అర్థం వస్తుంది.
ఎక్కడికి పోయినాం ఇది? ఇక్కడ క్షేత్రం గురించి యత్ తత్ క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతశ్చయత్ సచయో యత్ప్రభావశ్చ తత్సమాసేన. ఇక్కడ పైనున్నటువంటి మొదటి పాదంలో తత్ తత్ క్షేత్రం, యత్ యత్ అంటే స్వరూపం ఏమిటి? ఏదైనా ఒక విషయాన్ని కనుక మనం తెలుసుకోవాలంటే దాని స్వరూపం ముందు బాగా తెలియాలి. దాని స్వరూపం తెలిస్తే దాన్ని చాలా స్పష్టంగా తెలుసుకుంటాం. తర్వాత యాదృక్ అంటే దాని స్వభావం ఏమిటి? యద్వికారి అది ఏ ఏ వికారములను కలిగి ఉంటుంది? యతశ్చతత్ దేని నుండి పుట్టింది? అది దేని నుండి పుట్టింది? ఇది ఏది? ఈ శరీరం. శాస్త్రంలో మనకి ఏదైనా ఒకటి నిర్ధారణ కావాలంటే లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి. లక్షణం ఉండాల, ప్రమాణం ఉండాల. అప్పుడు రెండింటి చేత ప్రమాణం సిద్ధిస్తుంది. ఒకటి. రెండవది ఏంటంటే శృతి, స్మృతి, న్యాయము, తన అనుభవం, ఈ నాలుగింటి చేత నిర్ణయం చేయాలంటే మీరు ఏదన్నా ఒకటి కరెక్ట్గా చెప్పారని అనుకోండి, ఒక విషయం చెప్పారని అనుకోండి, ఆ విషయము ఇది సత్యం అని మీరు చెప్పాలంటే ఏమంటే నేను చెప్తా ఉండేది శాస్త్రంలో ఉన్నదండి, ఇది కరెక్ట్. మీరు దానిని నిరూపించాలంటే ఏం చేయాలంటే మీరు దానిని ఇదే సత్యమని చెప్తున్నట్లుగా శృతి చెప్పాలి. శృతి అంటే వేదమాత. వేదమాత అన్నప్పుడు ఉపనిషత్తులు చెప్పాలి. తర్వాత ఉపనిషత్తులన్నా చెప్పాలి, లేదా వేదములో ఎక్కడైనా ఉండాలి. అది శృతి. రెండవది స్మృతి. స్మృతి గ్రంథం చెప్పాలి. దానిని స్మృతి గ్రంథం దృఢం చేయాలి. స్మృతి గ్రంథం అంటే ఏంటి? స్మృతి గ్రంథం అంటే ఏ ఉపనిషత్తుల ద్వారా అయితే చెప్పబడినటువంటి జ్ఞానం ఉన్నదో ఆ ఉపనిషత్తు జ్ఞానమును గ్రహించి ఆ ఉపనిషత్తుల యొక్క సారాంశమును తన భాషలో చెప్పుట. అంటే ఉపనిషత్ జ్ఞానం అనేటువంటిది సాక్షాత్ బ్రహ్మతత్వం నుండి వెలువడినటువంటిది ఉపనిషత్ సారం, ఉపనిషత్తులు. మరి స్మృతి గ్రంథము ఆ ఉపనిషత్తులన్నింటినీ అవగాహన చేసుకున్న తర్వాత వాటి సారాంశమును తను చెప్పుట, అది స్మృతి గ్రంథం. అలా చెప్పినటువంటిది భగవద్గీత. అన్నింటికంటే స్మృతి గ్రంథములు అన్నింటిలో గొప్పదైనటువంటిది స్మృతి గ్రంథం భగవద్గీత. కాబట్టి భగవద్గీతనే స్మృతి రూపంగా చూపిస్తారు. ఇవి కాకుండా అంటే భగవద్గీతే కాకుండా పరాశర స్మృతి, ఆపస్తంభ స్మృతి, ఈ వీటిని మనకు సూత సంహిత, ఇటువంటివి ఏం చేస్తారంటే తర్వాత భారతము, ఇతిహాసము ఉన్నాయి చూడండి, భారతము, రామాయణం, వీటిలో నుండి కోట్ చేస్తారు. అంటే స్మృతి గ్రంథముల రూపంగా మనకి ఏదైనా ఒక విషయం చెప్పాలంటే ఆత్మ సత్యం అని చెప్పాలని అనుకోండి,
ఆత్మ సత్యం, తర్వాత జగత్ మిథ్య, జగత్తు లేదు. జగత్తు లేదని నువ్వు ఎలా చెప్తావా? నువ్వు చెప్తే మేము నమ్మేసేయాలనా? అంటే జగత్తు లేదని చెప్పేదానికి శృతి పలానా ప్రదేశంలో ఇలా చెప్పింది. శృతియే కాదు, స్మృతి పలానా ప్రదేశంలో ఇలా చెప్పింది. శృతి స్మృతి చెప్తే సరిపోయిందా? న్యాయము, న్యాయం అనేటువంటిది కూడా ఇలా చెప్పింది. తర్వాత నాలుగవది, అంటే చివరికి నాలుగవది ఏంటంటే తన అనుభవం. ఈ నాలుగింటి చేత స్పష్టమైతే అది ప్రమాణం అవుతుంది. దానిని నిర్ధారించుట, అలా నిర్ధారణ చేసుకుంటే దాంట్లో నుంచి ఇంకా మళ్ళీ మనం కదలిక అనేటువంటిది ఉండదు. అందుకని భగవంతుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఈ క్షేత్రమును గురించి చెప్పేదానికి ముందు ఆ క్షేత్రానికి సంబంధించి వివరాలను చెప్తున్నారు. తత్ క్షేత్రం యత్ చ, యత్ అది దాని యొక్క స్వరూపం ఏమిటి అది చెప్తాను. తర్వాత యాదృక్, యాదృక్ అంటే స్వభావం, దాని స్వభావం ఏమిటి. యద్వికారి, దాని వికారం ఏమిటి అంటే ఏ ఏ వికారాలను పొందుతుంది. యతశ్చ తత్, దేని నుంచి వచ్చింది ఇది. సచయో యత్ప్రభావశ్చ, సచయో యత్ప్రభావం. సచయ అంటే ఈ ఆ ముందర ఉన్నటువంటి దాని యొక్క క్షేత్రం యొక్క స్వరూపం ఉందే, ఆ స్వరూపమే యత్ప్రభావం. అది ఎందుకోసం, అది అలా ఉండే దాని వలన ఏమి ఇక్కడ జరుగుతుంది, దాని ప్రభావం ఏమిటి. యత్ప్రభావ, దాని ప్రభావం ఏమిటి. తత్ సమాసేన, వీటన్నింటినీ సమాసేన అంటే సంగ్రహంగా నీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను. మే శృణు, నేను చెప్తున్నాను. శృణు, శృణు అంటే విను. మేము వింటూనే ఉన్నాం కదండి, మళ్ళా విను అని అంటారేంటి అని అంటే, ఈ విను అనేటువంటిది ఏంటంటే శృత్వా అవధారయ ఇత్యర్థ. అవధారయ అంటే చాలా గొప్ప విషయమును చెప్తున్నాము, చాలా జాగ్రత్తగా విను, వేరే మనస్సును వేరే విషయములపైకి పోనీయకుండా ఉన్నటువంటి రహస్యమైనటువంటి దానిలోకెల్లా రహస్యమైన దాన్ని గొప్పదాన్ని చెప్తున్నాం, దానిని గురించి నువ్వు విను అని చెప్తున్నాడు భగవంతుడు. ఆ క్షేత్రమునకు ఏ ఏ వికారములు గలవు. యతశ్చయత్ అనే వాక్యము ఉత్పద్యతే అనే క్రియాపదమును అధ్యాహారము చేసి పూర్తి చేయవలెను. ఏ కార్యము అనగా ఈ దేహము ఏ ఉపాదాన కారణం నుండి పుట్టుచున్నది. అంటే ఈ దేహం ఉంది కదా, ఇప్పుడు ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, దీని యొక్క స్వరూపం ఏంటి, దీని స్వభావం ఏమిటి. ఏ క్షేత్రజ్ఞుడైతే నిర్దేశించబడినాడో ఆ క్షేత్రజ్ఞుడు ఏ ప్రభావములు గలవాడు. క్షేత్రజ్ఞుడు సచయో యత్ప్రభావశ్చ, యత్ప్రభావ. ఇక్కడ పైనుండేటువంటి చరణమేమో క్షేత్రమును గురించి చెప్తున్నది, క్రిందనున్నటువంటి రెండవ చరణమేమో క్షేత్రజ్ఞుని యొక్క స్వరూపము, దాని యొక్క గొప్పతనమును గురించి చెప్తా ఉన్నది. పైన ఉన్నటువంటి చరణము క్షేత్రమును గురించి, క్రిందున్నటువంటి చరణము క్షేత్రజ్ఞుని గురించి చెప్తున్నది. ఉపాధియగు దేహము మనస్సులను బట్టి ఆ క్షేత్రజ్ఞునికి ఎట్టి ప్రభావములు అంటే శక్తులు కలుగును. అంటే ఈ క్షేత్రాన్ని బట్టి క్షేత్రజ్ఞుడుగా ఉండేటువంటి వాడు ఎలా తెలియబడతాడు. మామూలుగా కరెంటు ఉంది, ఫ్యాన్లో అయితే తిరుగుతూ కనిపిస్తాడు, ఏసీలో అయితే చల్లగా కనిపిస్తాడు, హీటర్లో అయితే వేడిగా కనిపిస్తుంది. అలాగే ఈ ఆత్మస్వరూపం క్షేత్రజ్ఞుడు అనేటువంటిది ఈ శరీరం నందు ఎలా ప్రకటమవుతాడు, మనస్సులో ఎట్లా తెలుస్తాడు, బుద్ధిలో ఎలా తెలుస్తాడు, జ్ఞానేంద్రియములతో ఎలా తెలుస్తాడు, కర్మేంద్రియాలతో ఎలా తెలుస్తాడు. ఇవి అంటే శక్తులు
ఈ క్షేత్రజ్ఞునకు ఎట్టి ప్రభావములు అంటే శక్తులు కలుగును. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నోరు మాట్లాడుతూ ఉంది, నోరంతట నోరు మాట్లాడుతుందా అంటే నోరంతట నోరు మాట్లాడలేదు. నోరు మాట్లాడాలంటే వెనకాల మనస్సు సంకల్పించి మనస్సు మాట్లాడాలనేటట్లుగా చేయాలి. అంటే మనస్సు అనేటువంటిది మాట్లాడేటట్లుగా చేస్తే నోరు మాట్లాడుతుంది. సరే, నోరు మాట్లాడింది, బాగానే ఉంది. నోరు మాట్లాడింది కదా, కన్ను చూస్తూ ఉంది, నోరు మాట్లాడుతూ ఉంది. ఈ చూపు వేరే, మాట్లాడడం వేరే. ఇవి రెండు అట్లా ఉండగా చెవి వింటూ ఉంది, అది వేరే. చర్మము స్పర్శను తెలుసుకుంటూ ఉంది. ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా తెలుసుకుంటున్నాయి. ముఖ్యమో వాసన తెలుసుకుంటూ ఉంది. మరి ఒకటొకటి ఒక్కొక్క విధంగా తెలుసుకుంటున్నాయి కదా. వీటన్నింటికి వెనకాల ఉండేది క్షేత్రజ్ఞుడు ఒక్కడే. ఆ క్షేత్రజ్ఞుడు ఒక్కడే ఒక్కొక్క దాని యందు ఒక్కొక్క విధముగా ప్రకటింపబడుతున్నాడు కదా. దాని యొక్క మహిమను నేను చెప్తాను. అది ఏ విధంగా ప్రకటింపబడుతుందో, ఎలా ఉంటుందో, ఆ క్షేత్రజ్ఞుని యొక్క స్వరూపం ఏమిటో, దాని స్వభావాలు ఏంటో అది కూడా చెప్తాను. అంటే ఇంతవరకు 2వ శ్లోకంలో వివరించింది ఏమిటి? క్షేత్రజ్ఞుని గురించి చెప్పారు కదా 2వ శ్లోకంలో. మళ్ళీ ఇక్కడ క్షేత్రజ్ఞుని గురించి ఎందుకు అనంటే, చూడయా, 2వ శ్లోకంలో చెప్పింది క్షేత్రజ్ఞుడే ఈశ్వరుడు అని నిరూపించినది. ఈశ్వరునికి క్షేత్రజ్ఞునికి తేడానే లేదు అని నిరూపించింది 2వ శ్లోకం. ఇప్పుడు చెప్తాంటది ఆ క్షేత్రజ్ఞుడు ఈ శరీరమునందు ఎలా ప్రకటింపబడుతున్నాడు, ఆయన యొక్క ఆ క్షేత్రజ్ఞుని యొక్క ప్రభావములు ఎలా ఎలా ప్రకటింపబడతాయి అనేది చెప్తున్నారన్నమాట. ఈ శ్లోకం ఇప్పుడు ఈ అధ్యాయములో ఉన్నటువంటి విషయాలన్నింటినీ సూక్ష్మంగా చెప్తా ఉంది. అంటే దీన్ని ఏమంటారంటే ఇన్ బ్రీఫ్ చెప్పేటువంటిది దాన్ని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ పైన చెప్పబడిన విశేషణములు గల క్షేత్రజ్ఞుల యొక్క యథార్థ స్వరూపమును సంక్షేపముగా నా వాక్యము నుండి వినుము. అంటే విని నిశ్చయముగా తెలియము, చాలా స్పష్టంగా తెలుసుకోప్ప అని చెప్తున్నాడు. సరే, తర్వాత 4వ శ్లోకంలో చెప్తున్నాడు. అంటే ఇంకా క్షేత్రమును గురించి వివరిస్తున్నారు. మనకు ఉదయం పూట తత్వబోధ విచారణ చేసుకుంటున్నాం. తత్వబోధలో స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీర వ్యతిరిక్తము, తర్వాత అన్నమయ మనోమయ ప్రాణమయ, అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశ అతీతము, అవస్థాత్రయ సాక్షి, సచ్చిదానంద స్వరూపము, అది ఆత్మ అని అక్కడ వివరించినారు. అక్కడ స్థూల దేహము గురించి కూడా అక్కడ వచ్చింది. ఒక్కొక్క దేహాన్ని స్థూల దేహం అంటే ఏమి, సూక్ష్మదేహం అంటే ఏమి, కారణదేహం అంటే ఏమి. ఇక్కడ చూడండి, ఇప్పుడు అదే కదా క్షేత్రం. ఇక్కడ కూడా క్షేత్ర విచారణ జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా క్షేత్ర విచారణ. ఆ క్షేత్రం అనేటువంటి దాని గురించి ఇప్పుడు చూడండి, ఇక్కడ చెప్తున్నా చూడండి 4వ శ్లోకంలో ఋషిభిర్బహుధా